హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను టమాటో రసం చూపిస్తాను. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది. ఉప్మాలో వేసుకున్న బాగుంటుంది. ఒక 10 టమాటాలు తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, పావు కప్పు కందిపప్పు అన్నమాట. టమాటాలు బాగా కడిగేసి కట్ చేసుకున్నాను. పప్పు కడిగి కందిపప్పు కడిగి పక్కన పెట్టుకోండి. చింతపండు వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో కడిగిన కందిపప్పు, కడిగి నాట్లు పెట్టుకున్న టమాటాలు వేసి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. ఇది చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. కుక్కర్లో ఉడికిన పప్పు, టొమాటో 2 కూడా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకున్నాను పేస్ట్ కింద. ఇప్పుడు గిన్నెలో గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసాను. నాకు మా చిన్న అబ్బాయికి, చిన్నోడికి ఈ టమాటా రసం అంటే చాలా ఇష్టం. ఉట్టి రసంతో కూడా తినేస్తాను రైస్ ఇది ఉంటే. ఇప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేసాను, జీలకర్ర 1 టీ స్పూన్ వేసాను పోపులో. ఎప్పుడైనా సరే ఆవాలు చిటపట్లాడనివ్వాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ దిగుతుంది. సో ఆవాలు వేగుతున్నాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రేకులు చితక్కొట్టు వేసాను. 1 ఎండుమిర్చి, 1 కానీ 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనిస్తున్నాను. ఇది నేను గెస్ట్లు వస్తున్నారని ఎక్కువ చేస్తున్నాను. ఒకళ్ళిద్దరే ఉన్న ఫ్యామిలీ అయితే తగ్గించుకొని చేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకున్న పప్పు, టమాటాలు కలిపి ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండు బాగా పిసికి ఆ రసం పోస్తున్నాను. పేస్ట్ అలవాటైన వాళ్ళు పేస్ట్ వేసుకోవచ్చు. నాకెందుకో పేస్ట్ ఇష్టం ఉండదు, ఇలాగే వాడతాను. అది కూడా పీచున్న చింతపండే కొంటాను. నాకు అది జ్యూస్ తీయటానికి నాకు ఈజీగా అనిపిస్తుంది. గింజలు పీచు ఉంటే ఏంటంటే మనకి ఈజీగా నలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 గ్లాసులు, 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసాను. కొంచెం హైలో పెట్టుకోండి, మరుగుతం స్టార్ట్ అయ్యే వరకు హైలో పెట్టుకోండి. పసుపు వేసాను, 1 టీ స్పూన్ పసుపు,
2 స్పూన్లు ఉప్పు వేసాను. చూసి మళ్ళీ లాస్ట్‌లో మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ఎందుకంటే టొమాటోలు ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి, ఒక్కొక్కసారి తీయగా ఉంటాయి. సో, టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇది పచ్చి కారం 1 స్పూన్ వేసాను. మంచి కలర్ వస్తుంది. కారం వేస్తే రసం మంచి కలర్ వస్తుందనమాట. సూప్ లాగే ఉంటుంది ఇది. ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. సో, మరుగుతూ స్టార్ట్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమన్నా పడతాయనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ పడతాయంటే వేసుకోండి కొద్దిగా. మరుగుతూ స్టార్ట్ అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. పొంగిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఉప్పు కొద్దిగా పడుతుంది అనిపించి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా వేసాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ పంచదార వేస్తానన్నమాట. బెల్లమైనా వేసుకోవచ్చు. తగ్గించేసి కారం కూడా నాకు కొద్దిగా తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో రసం. మరగనివ్వండి. చెప్పాను కదా ఇదివరకు ఒకసారి, నొరుగంతా వెళ్ళేదాకా మరిగితే చింతపండు మరిగిపోయినట్టు అనమాట. ఇది నేను ఎంటీఆర్ రసం పౌడర్ వాడుతున్నాను. 2 టీ స్పూన్లు పౌడరు, ఆ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను. వేసి కొద్దిగా వాటర్లో కలిపి మరిగిన రసంలో వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మరగనివ్వండి. మరిగిన తర్వాత దించేసుకోండి. సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర చల్లుకోండి. పౌడర్ వేసాక మళ్ళీ మరగనిచ్చాను. కందిపప్పు ఆల్రెడీ వేస్తాం కాబట్టి విడిగా మనం పప్పు వండుకోక్కర్లేదన్నమాట. అదండి, మరి ట్రై చేస్తారా టొమాటో రసం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.